బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి రాజ్యసభ ఎన్నికలపైనే నెలకొంది. రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న 2 స్థానాలకు నోటిఫికేషన్ వెలువడవుతుందో రాజకీయం ఒక్కసారిగా హీట్ ఎక్కింది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో ఆశావాహుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకున్నట్టుగా సమాచారం. అయితే ఈ ఎన్నికలు ఏకగ్రీవం అవుతాయా లేక పోలింగ్ వరకు వెళతాయి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి ఒక సీటు గెలుచుకునే స్పష్టమైన మెజార్టీ ఉంది. కానీ రెండో సీటు దక్కించుకోవాలంటే ఇతర పార్టీల మద్దతు అనివార్యం. ఈ క్రమంలో ఎంఐఎం మద్దతుతో రెండో స్థానాన్ని కూడా కైవసం చేసుకోవచ్చునని హస్తం పార్టీ ధీమాగా ఉంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఒక మైనారిటీ అభ్యర్థిని బరిలోకి దించే యోచనలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అటు బీజేపీ మాత్రం ఎవరికి మద్దతు ఇచ్చేలాగా కనబడడం లేదు. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి రాజ్యసభ ఎన్నికలపైన నెలకొంది. రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న 2 స్థానాలకు నోటిఫికేషన్ వెలువడటంతో రాజకీయం ఒక్కసారిగా హీట్ ఎక్కింది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో ఆశావాహుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకున్నట్లుగా సమాచారం. అయితే ఈ ఎన్నికలు ఏకగ్రీవం అవుతాయా లేక పోలింగ్ వరకు వెళతాయా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, ఎన్నికలు అసలు పోలింగ్ వరకు వెళ్ళే అవకాశం ఏమైనా కనబడుతుందా? బీజేపీకి ఎవరికి సపోర్ట్ చేసేటట్టుగా బీజేపీ కనబడటం లేదు. ఎలా చూస్తారు మీరు? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి రాజ్యసభ ఎన్నికలపైన నెలకొన్నదని చెప్పొచ్చు. ప్రధానంగా రాష్ట్రం నుంచి 2 స్థానాలకు సంబంధించి కూడా ఖాళీలు ఏర్పడి దానికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. మార్చి 3వ తేదీకి సంబంధించి కూడా నోటిఫికేషన్ కి ఏదైతే నామినేషన్ సంబంధించి కూడా చివరి తేదీకి సంబంధించి కావచ్చు ఇప్పటికే ఆశావాహుల సంఖ్య పెరుగుతూ ఉన్నది. ఇక ప్రధాన పార్టీలకు సంబంధించి కూడా అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆశావాహుల సంఖ్య పెరుగుతూ ఉన్నది. ఇక్కడ బీజేపీ నుంచి కూడా బరిలో దింపేందుకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతా ఉన్నది. ఇక బీఆర్ఎస్ కి సంబంధించి కూడా అభ్యర్థికి సంబంధించి కూడా ఎంపిక ప్రక్రియ కొనసాగుతా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధాన కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఇప్పటికే అధిష్టాన పెద్దలను కూడా కలుస్తా ఉన్నారు. తమకు అవకాశం కల్పించాలంటూ కూడా అధిష్టాన పెద్దల వద్ద కూడా ఏదైతే వేడుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక సామాజిక సమీకరణ దృష్ట్యా కూడా రాజ్యసభ ఎన్నికలను ఇప్పుడు ఏదైతే ఈ అభ్యర్థిని కట్టబెట్టే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ఈ ఎన్నిక సంబంధించి కావచ్చు మొత్తంగా ఈ దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యం అయితే ఉన్నది. ఇక ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఏఐసిసికి ఒక సీటు, అలాగే ఏదైతే ఇక్కడ ఉన్న టీపీసీసీకి సంబంధించి కూడా ఒక అభ్యర్థిని సెలెక్ట్ చేసేందుకు సన్నిద్ధంగా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మరోసారి అభిషేక్ సంఘ్వీకి రాజ్యసభను పంపే అవకాశాలు బలంగా కనిపిస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అది ఏఐసీసీ కోట నుంచి అభిషేక్ సింఘ్వీకి సంబంధించి కూడా ఏదైతే అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక దాంట్లో రెండో అభ్యర్థికి సంబంధించి కూడా టీపీసీసీకి అప్పచెప్పారు కాబట్టి ఇక బీసీ సంబంధించిన అభ్యర్థిని బరిలో నిలుపుతారా, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థిని బరిలో దింపుతారా అనేది కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక దాంతో పాటుగా ఇతర పార్టీలు ఇక్కడ మొత్తంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇక బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు తమదైన స్టాండ్తో వెళ్తా ఉన్నాయి. ఇక ఈసారి ఎన్నిక అనివార్యమయ్యే కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే పోటాపోటీ నెలకొన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కూడా అభ్యర్థిని బరిలో దింపాలని చూస్తా ఉన్నారు. మైనారిటీ అభ్యర్థికి సంబంధించి కూడా బరిలో దింపే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే 40 ఎమ్మెల్యే సంబంధించి కూడా ఓటింగ్ లో పాల్గొనాలి. ఇక దీనికి అంటే 2 స్థానాలకు సంబంధించి కూడా 80 సంబంధించిన ఎమ్మెల్యేల మద్దతు పలకాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఒక్క స్థానానికి సంబంధించిన మద్దతు దక్కే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో 66 మంది ఎమ్మెల్యేలు సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. సిపిఐకి ఒక ఎమ్మెల్యే సంబంధించిన మద్దతు కావచ్చు. ఇక ఎంఐఎంకు 8 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ కి 38 మంది, బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ ఏదైతే ఎంఐఎంకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తే ఏ విధంగా ముందుకెళ్తుందంటే 2 స్థానాలకు సంబంధించి కూడా అవకాశం దక్కే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. మరోవైపు బీఆర్ఎస్ కి సంబంధించి బీజేపీ
కలిసి పోటీ చేస్తే సవాల్గా మారే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతం ఈ రాజకీయాలు ఆ పరిస్థితుల్లో పార్టీలు రెండు కలిసే అవకాశాలు లేవని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ కి సంబంధించి మైనార్టీ అభ్యర్థిని బరిలో దించవచ్చనే ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఆ బీసీ రెడ్డి అభ్యర్థులను వెతుకులాటపడ్డాయో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా మైనార్టీ అభ్యర్థిని బరిలో దింపితే అక్కడ ఎంఐఎంకి సంబంధించిన ఎమ్మెల్యేలు మైనార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ అభ్యర్థికి మద్దతు పలుకుతారు. కాబట్టి ఈ స్టాండ్ ని బీఆర్ఎస్ మెయింటైన్ చేస్తా ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తుంది. ఎందుకంటే ఒకవైపు బీఆర్ఎస్ మైనార్టీ అభ్యర్థిని బరిలో దింపితే కాంగ్రెస్ పార్టీ కూడా మైనార్టీ అభ్యర్థికి అవకాశం కల్పిస్తుందా, లేదంటే మరోసారి ఆ పార్టీలో అయితే గొడవలు చెలరేగే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఎందుకంటే సామాజిక సమీకరణ వల్ల రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, బీసీ సామాజిక వర్గం అభ్యర్థిని ఎంపిక ప్రక్రియలో కొనసాగుతుంది. ఫిల్టరింగ్ కొనసాగుతా ఉన్నది. కాబట్టి ఇప్పుడు తెరమీరికి మైనారిటీ నేత వచ్చారు. ఇక ఎవరికి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఖచ్చితంగా మైనార్టీ అభ్యర్థిని బరిలో దింపితే ఆ ఓట్లు చీలే అవకాశాలు అయితే కనిపిస్తాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన స్టాండ్ తీసుకుంటా ఉన్నది, బీజేపీకి సంబంధించి ఏ విధమైన స్టాండ్, బీజేపీ అలాగే బీఆర్ఎస్ కలిసి పనిచేస్తాయా, లేదంటే ఎంఐఎంకి సంబంధించి కూడా ఎవరికి సపోర్ట్ చేయబోతున్నారు. మొత్తంగా ఈ ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు రాజ్యసభ ఎన్నికలు. దీనికి ఎన్నిక జరిగే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. స్పష్టంగా ఏకగ్రీవానికి సంబంధించి కావచ్చు. ఎందుకంటే ఎవరి స్టాండ్ని వాళ్ళు మెయింటైన్ చేస్తా ఉన్నారు. అభ్యర్థి ఎంపికకు సంబంధించి కూడా చివరి దశ వరకు కూడా అభ్యర్థుల ఎంపిక కొనసాగుతా ఉన్నది. కాబట్టి ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా అభ్యర్థిని ప్రకటించలేదు. వాళ్ళ స్టాండ్కి సంబంధించి కూడా రోజుకి వ్యూహాలు మారుస్తూ వెళ్తూ ఉన్నారు. కాబట్టి రాజ్యసభకు సంబంధించిన ఎన్నిక ఈసారి ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. లక్ష్మీనారాయణ, థ్యాంక్ యూ హరీష్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఫస్ట్ ఇయర్ విద్యార్థులు సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష నిర్వహించగా రేపటి నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు మొదలు కానున్నాయి. విద్యార్థుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుండగా పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మొత్తం పరీక్ష ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఇంటర్ బోర్డు సీసీ కెమెరాల నిఘాతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను రంగంలోకి దించింది. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను కఠినంగా నిషేధించారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడి లోను కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని అధికారులు సూచిస్తున్నారు. ఏమైనా సమస్యలు, సందేహాలుంటే సంప్రదించడానికి బోర్డు ప్రత్యేక హెల్ప్లైన్ నెంబర్లను కూడా అందుబాటులో ఉంచింది. ఇక ఈ సంవత్సరం మొత్తంగా 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. అందులో ప్రథమ సంవత్సరం నుంచి 4,89,126 మంది, 5,07,949 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 863 ప్రైవేటు కాలేజీలు, 404 ప్రభుత్వ కళాశాలలు, 221 ఎయిడెడ్ కాలేజీలు, మరో 7 ఇతర విద్యా సంస్థలను పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేశారు.
యువ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోవడం నగరంలో సంచలనంగా మారింది. గత కొంతకాలంగా మణికొండలోని చిత్రపురి కాలనీలో నివసిస్తున్న కోమలి సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. సుమారు 24 గంటల పాటు మృత్యుతో పోరాడిన ఆమె చికిత్స పొందుతూ కన్నుమూసింది. యూట్యూబ్లో కోమలి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని సమాచారం. గత 3 ఏళ్లుగా తనకు పరిచయం ఉన్న యూట్యూబర్ అఖిల్ రెడ్డితో ఆమె ప్రేమలో ఉన్నారని, అయితే ఏడాది క్రితం బ్రేకప్ అయిందని సమాచారం. అఖిల్ రెడ్డితో ప్రేమ విఫలం కావడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైనట్లుగా తెలుస్తుంది. గతంలో కూడా ఒకసారి ఆత్మహత్యాయత్నం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు ఆమె ఫోన్ డేటాను విశ్లేషిస్తున్నారు. యూట్యూబర్ కోమలి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోవడం నగరంలో సంచలనంగా మారింది. గత కొంతకాలంగా మణికొండలోని చిత్రపురి కాలనీలో నివసిస్తున్న కోమలి సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. సుమారుగా 24 గంటల పాటు మృత్యుతో పోరాడిన ఆమె చికిత్స పొందుతూ కన్నుమూసింది. యూట్యూబర్ కోమలి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తుంది. గత 3 ఏళ్లుగా తనకు పరిచయం ఉన్న యూట్యూబర్ అఖిల్ రెడ్డితో ఆమె ప్రేమలో ఉన్నారని, అయితే ఏడాది క్రితం బ్రేకప్ అయిందని తెలుస్తుంది. అఖిల్ రెడ్డితో ప్రేమ వ్యవహారం విఫలం కావడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైనట్లుగా సమాచారం. గతంలో కూడా ఒకసారి ఆత్మహత్యాయత్నం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు ఆమె ఫోన్ డేటాను విశ్లేషిస్తున్నారు.
అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలంలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తామంటూ నమ్మించి సామాన్యులకు కేటుగాళ్లు భారీ స్కెచ్ వేశారు. ఒక బోగస్ కంపెనీ వినియోగదారుల ఖాతా నుంచి లక్షలాది రూపాయలు కొల్లగొట్టింది. ఈ మోసానికి సంబంధించి ఓఆర్బి సోలార్ కంపెనీ ప్రతినిధులమని సబ్ కాంట్రాక్టర్లుగా వైవాస్ ఏజెన్సీ పేరుతో నిందితులు రంగంలోకి దిగారు. మొత్తంగా 8 మంది లబ్ధిదారులను నమ్మించి వారి నుంచి సుమారుగా 16 లక్షల రూపాయలకు పైగా వసూలు చేశారు. డబ్బులు చెల్లించి 5 నెలలు గడుస్తున్నా నేటికి సోలార్ ప్యానెల్స్ ఊసేయలేదు. మరోవైపు లబ్ధిదారుల ఖాతాల నుంచి లోన్ ఇన్స్టాల్మెంట్లు కట్ అవుతూ ఉండడంతో బాధితులు లబోదిబో అంటున్నారు. ఈ విషయంపై సంబేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, తమకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. ఈ విషయంపై సోలార్ వినియోగదారులతో మా అన్నమయ్య జిల్లా ఏఎన్ఎన్ తెలుగు ప్రతినిధి మునయ్య ఫేస్ టు ఫేస్. కింద సోలార్ ప్యానెల్ అయితే అందిస్తున్నారు. ఇదే క్రమంలో సబ్సిడీ కింద ఇస్తున్నటువంటి ఈ ప్యానెల్లో ఇండ్లకైతే ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక బోగస్ కంపెనీ కూడా పుట్టుకొస్తున్నాయి. ఇదే క్రమంలో అన్నమయ్య జిల్లాలోని సంబేపల్లి మండలంలో 8 గృహాలకు సబ్సిడీ కింద 8 ప్యానెల్ ఇచ్చారు. అయితే వీళ్ళకు సోలార్ ప్యానెల్ బిగించకుండా వీళ్ళ అకౌంట్ అయితే డబ్బులు అయితే కట్ అవుతున్నాయి. ఇదే క్రమంలో అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ అయితే చేశారు. ఇదే క్రమంలో మనం మాట్లాడడానికి స్థానికులు అయితే ఉన్నారు. వారి మాటలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది, ఎట్లా ఏం జరిగింది సార్? మాకు అన్యాయం జరిగింది. ఇప్పుడు లోన్ వచ్చే 2,10,000 తీసుకొని సబ్సిడీ వస్తుందని చెప్పని మేము ఆశపడి అసలు అది బిగించుకుంటే బాగుపడతామని చెప్పని మేము అనుకొని బిగించుకున్న దానివల్ల దానికి బిగించారని చెప్పని 2,10,000 ఒక్క తూరి ఆ మేనేజర్ గారు ఒక్క తూరి వాళ్ళ అకౌంట్లో కొట్టేశాడు. మాకు ఏమంటే దానికి ఇంకేం మీకేం సంబంధం లేదుయా, మీరు ఆయనతో మాట్లాడుకోవాలా అంటాడు. ఆయనకు మాకు సంబంధం లేదు. మాకు వచ్చి లైన్ మెన్లు వచ్చి పల్లెకి వచ్చి మమ్మల్ని కట్టుకోండి, మంచిది, మంచి ఇది వచ్చింది, టైం 75% వస్తుంది, మీకు సబ్సిడీ వస్తుంది అని చెప్తేనే మేము కట్టుకున్నాము. కట్టుకున్న తర్వాత మాకు ఏ అన్న ఇది లేకనే తెలియకనే 2 లక్షల రూపాయలు 2,10,000 వాళ్ళ అకౌంట్లో కొట్టేసి ఈ పొద్దు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం లేదు. దీన్ని ఇప్పుడు 4 నెలలు 5 నెలలు అయిపోతుంది, ఏం బిగించడం లేదు. మాట్లాడితే ఈ పొద్దు వస్తాం, రేపు వస్తాం, ఈ పొద్దు వస్తాం, రేపు వస్తామని చెప్తానే ఉంది. దానికి వచ్చేసి ఈరోజు సార్ దగ్గరికి మండలం కాడికి వచ్చి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం వచ్చింది. ఏం జరిగింది, ఎవరు పిలుచుకొచ్చారు మీకు దగ్గరికి? మాకు మొట్టమొదట ఈ ప్రధానమంత్రి సుహార్ గార్ యోజన పథకం కింద ఇది చాలా మంచి ప్రోగ్రాం అనే ఉద్దేశంతో ఈ సంబంధించిన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన డిఈ గారు, జేఈ గారు వీళ్ళందరూ కలిసి సంబేపల్లిలో ఒక మీటింగ్ పెట్టినారు. సో ఈ ప్రోగ్రాం ఇట్లుంటుందని చెప్తే మేమందరం కూడా చాలా మంచి ప్రోగ్రాం కదా ఇదన్న ఉద్దేశంతో మేము ఓఆర్బి కంపెనీ దాన్ని సెలెక్ట్ చేసుకున్నాము. ఆ ఓఆర్బి కంపెనీ నుంచి మేము డబ్బులు కట్టి దాన్ని సబ్సిడీ కింద మేము తీసుకొని మిగతా లోన్ అమౌంట్ కింద స్టేట్ బ్యాంకులో కానీ కెనరా బ్యాంకులో కానీ లోన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఓఆర్బి కంపెనీ ఇచ్చిందా, వేరే కంపెనీ ఏదైనా దీనికి ప్రైవేట్ మేము కట్టింది ఓఆర్బి కంపెనీకి కట్టినాము. ఓఆర్బి కంపెనీ నుంచి ఒక ప్రతినిధి, దాంట్లో నుంచి ఒక ప్రతినిధి వచ్చింది. ఆమె తరపున కట్టించుకుంది. ఆమె డైరెక్ట్గా ఆమె అకౌంట్లో వేయించుకుంది. ఏదైతే మాకు లోన్ వచ్చిందో ఆ లోన్ అమౌంట్ పూర్తిగా ఆమె అకౌంట్లో వేసుకునింది. ఇదే కోవలో మనతో మాట్లాడడానికి సంబేపల్లి మండల లైన్ మెన్ ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. సార్ నా పేరు శివరామయ్య, దేవపట్ల లైన్ మెన్. మీకు ఎవరు చెప్పారు ఇక్కడ సోలార్ వాళ్ళకి బిగించాలని చెప్పేసి? మీ పై అధికారులు చెప్పారా? ఎవరు చెప్పారు? ఎవరు పేరేంటి? పై అధికారులు యుగేంద్ర సార్, డిఈ గారు, ఏడిఈ విజయ్ కుమార్ రెడ్డి గారు, ఏఈ రాజేష్ గారు. పూర్తి స్థాయిలో సోలార్ బిగింపు ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఇంట్లోకి పైన అందరికి పెట్టాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మేము కొంతమంది కన్జ్యూమర్లను సెలెక్ట్ చేసుకొని వారి ద్వారా వెండర్ల ద్వారా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మేము అడగడం జరిగింది. వాళ్ళకి తెలియపరిచి వాళ్ళ దీనివల్ల సంతృప్తిగా ఆలకించడం వల్ల వాళ్ళ నుంచి బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇంటి కరెంటు బిల్లు వాళ్ళ యొక్క సంతకాలు తీసుకొని సేకరించి బ్యాంక్ నందు లోను 1,90,000 రూపాయలు లోన్ తీసుకున్నారు. తర్వాత వచ్చేసి 20,000 రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి డౌన్ పేమెంట్గా తీసుకున్నారు సార్. ఇప్పుడు మొత్తం పైన మీరు బిగించి ఇప్పుడు వాళ్ళు ఆగస్టు సెప్టెంబర్ అంటారు, అప్పటి నుంచి కూడా ఇప్పుడు 4-5 నెలలుగా గడుస్తుంది. ఇంతవరకు మీరు పై అధికారులకు కంప్లైంట్ చేయలేదా? సార్ పై అధికారులు కంప్లైంట్ చేసినాం సార్. వాళ్ళు వచ్చేసి ఈ రోజు రేపు అంటున్నారు. మేము పై స్థాయి అధికారులను చాలా వరకు కూడా అడిగాము, కానీ రైతుల నుంచి మాకు చాలా ఒత్తిడిగా ఉంది. అడిగాము సార్, అడిగితే ఈ రోజు రేపు అంటున్నారు సార్. ఎక్కడ కంపెనీ ఎక్కడ ఉందని చెప్పినారు మీకు? ఇప్పుడు ప్యానెల్ పెట్టేటప్పుడు కంపెనీ ఎక్కడ ఉంది, వాళ్ళ స్టేటస్ ఏమని చెప్పినారు? ఓఆర్బి కంపెనీ సార్, వెండర్ వచ్చేసి కడప అని చెప్పారు సార్. సబ్ కాంట్రాక్ట్ ఎవరు? సబ్ కాంట్రాక్టర్ విజిత సార్. విజిత
కంపెనీ వాళ్ళది ఇది ఆ కంపెనీ ఓఆర్బి కంపెనీ నుంచి ఆమె వెండర్గా ఉందంట. పేరు వచ్చేసి రాగాల విజిత. రాగాల విజిత. అవును సార్. కన్జ్యూమర్లు 10 రూపాయలు ఏదో తమకు ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో ఈ సోలార్ ప్యానెల్ అయితే బిగించుకుంటారు సబ్సిడీ కింద. అయితే ఈ బోగస్ కంపెనీలు అంటే మెయిన్ బ్రాంచ్లు పెట్టేసి ఓఆర్బి కంపెనీ మెయిన్ బ్రాంచ్ పెట్టుకొని సబ్ కాంట్ కింద వైవాస్ ఎంటర్ప్రైజెస్ కింద రాగాల వినీత అనే ఆమె కడప బ్రాంచ్గా ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఈ కన్జ్యూమర్లకు అయితే ప్యానెల్ బిగిస్తామని చెప్పి వీళ్ళ అకౌంట్లో నుంచి డబ్బులు అయితే ట్రాన్స్ఫర్ అయితే జరిగింది. అయితే వీళ్ళకు డబ్బులు పోయినప్పటికీ ప్యానెల్ అయితే ఇంతవరకు బిగించకుండా వీళ్ళకైతే బిల్లు అయితే వస్తున్నాయి. ఇదే క్రమంలో ఇక్కడ ఉండేటువంటి స్థానికులు పోలీస్ స్టేషన్ సంబంధించి తమకు న్యాయం చేయాలని కోరుకుంటారు. ఇలాంటి బోగస్ కంపెనీలను సూర్యగారి కింద ప్రధానమంత్రి ఎంతో ప్రాధాన్యంగా ఇస్తున్నటువంటి ఈ ప్యానెల్ విషయంలో వాళ్ళు అలాంటి బోగస్ కంపెనీలపై చర్యలు తీసుకొని కఠినంగా శిక్షిస్తే తప్ప ఇలాంటివి పునరావృతం కాకుండా ఉంటాయి. మొత్తం పైన ఇలాంటి వారికి న్యాయం చేయాలని చెప్పేసి సమ్మెపల్లె కన్జ్యూమర్లు అయితే మాట్లాడుతున్నారు.